హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. వినాయకుడి విగ్రహాల దగ్గర కాపలాగా ఉన్న కృష్ణమూర్తిని రౌడీలు చితకబాది వినాయకుడి విగ్రహాలన్నింటినీ కూడా 2 లారీల్లో తీసుకుని వెళ్ళిపోతారు. ఇక అలా తీసుకువెళ్ళిపోతున్న వాళ్ళని చూసిన బంటి వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు. ఇక కావ్య అయితే ఆ విషయం ఇంట్లో అందరితో చెప్పడంతో రాజ్ కావ్య వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని ఇక ఆ విగ్రహాలు ఉన్న షెడ్ దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి స్పృహ లేని కృష్ణమూర్తి కనిపిస్తాడు. నాన్న అని పరిగెత్తుకుంటూ కృష్ణమూర్తి అలాగే కనకం అప్పు ముగ్గురు కూడా ఇక కృష్ణమూర్తిని పైకి లేపుతారు. అప్పటికే కృష్ణమూర్తి స్పృహలో లేకపోవడంతో అప్పు అయితే కంగారుగా వెళ్ళి వాటర్ని తీసుకొస్తుంది. ఇంకా కావ్య కృష్ణమూర్తి మొహం మీద నీళ్లు కొట్టి, నాన్న ఏమైంది నాన్న, ఈ దెబ్బలేంటి నాన్న, విగ్రహాలు ఏమైనాయి నాన్న అని చెప్పి కావ్య అడగడంతో అయిపోయింది, అంతా అయిపోయింది, మన కష్టం సర్వనాశనం అయిపోయింది, విగ్రహాలని దొంగలు ఎత్తుకుపోయారమ్మా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదని విగ్రహాల కోసం చాలా అంటే చాలా పరితపించాను, కానీ వాళ్ళు నన్ను కొట్టి బొమ్మలన్నీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా కృష్ణమూర్తి అయితే బోరున ఏడుస్తూ ఉంటాడు. కృష్ణమూర్తి ఏడుపుని చూసి కావ్య గుండె తరలిపోతుంది. ఏమండి, దీనికి మీరొక్కరే సహాయం చేయగలరు, ఎలా అయినా సరే ఆ విగ్రహాలు పట్టుకెళ్ళే వాళ్ళని పట్టుకోవాలి అని కావ్య అంటూ ఉంటే ఇంకా కావ్య మాటలకి రాజ్ కూడా ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను, ఇందాక మనం విగ్రహాలు పోయినాయి అని బంతి ఫోన్ చేయగానే ఇక్కడికే బయలుదేరాం, మనం వస్తుండగా దారిలో మనకి 2 ట్రక్కులు ఎదురైని, వాటిలో ఫుల్గా లోడుంది, నాకెందుకో ఆ లారీల్లో విగ్రహాలు ఉన్నాయని అనుమానంగా ఉంది, ఇప్పుడే ఆ సిగ్నల్ దగ్గర ఉన్న కానిస్టేబుల్కి ఫోన్ చేసి ఆ వ్యాన్స్ని ఆపమంటాను అని చెప్పి రాజ్ అయితే హడావుడిగా ఇక కానిస్టేబుల్కి అయితే ఫోన్ చేస్తాడు. అతను, రాజ్ సార్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడగడంతో, ఇప్పుడే అట్నుంచి 2 ట్రక్కులు వస్తున్నాయి, వాటిలో లోడు వినాయకుడి విగ్రహాలు దొంగచాటుగా తీసుకెళ్లారేమో అని అనుమానంగా ఉంది, మీరు దాన్ని ఆఫ్ చేయండి అని చెప్పడంతో, అయ్యో సార్ ఇప్పుడే ఈ సిగ్నల్ దాటి వెళ్ళిపోయినాయి సార్, తర్వాత సిగ్నల్లో మన వాళ్ళే ఉన్నారు, నేను వాళ్ళకి ఫోన్ చేసి వాటిని ఆపుతాను, మీరు ఇమీడియట్లీ బయలుదేరండి అని చెప్పడంతో ఇక రాజ్ వెంటనే అక్కడికి బయలుదేరతాడు. రాజ్ అలా బయలుదేరడంతో రాజ్తో పాటు ఇక శ్రీనివాస్ కూడా వస్తాడు. ఇంకా ఇద్దరు కలిసి అక్కడికైతే బయలుదేరతారు. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ రాహుల్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక రాహుల్ని చూసిన ఆ లారీ డ్రైవర్సు వెంటనే లారీ ఆపి రాహుల్తో మాట్లాడతారు. రేయ్, నన్ను చూసి ఇక్కడ ఆపారంట్రా, ఇక్కడ ఎవరైనా చూస్తే అడ్డంగా దొరికిపోతాం, ముందు ఇక్కడి నుంచి పొండిరా అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే, సార్ ఇప్పటికే చాలా దూరం డ్రైవ్ చేసాం, ఇక మా వల్ల కాదు, ఈ విగ్రహాల్ని ఎక్కడ పెట్టమంటారో చెప్తే అక్కడ పెట్టేస్తాం అని అనడంతో, ఎక్కడ పెట్టద్దు, తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేయండి, పీడ పోతుంది, మీకు రావాల్సిన డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి అని చెప్పి ఇక రాహుల్ అయితే ఆ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్ అనుకున్నట్టుగానే సిగ్నల్స్ దగ్గరికి వెళ్తూ ఉండగానే దారిలో రాహుల్ ఆ లారీ డ్రైవర్తో మాట్లాడడము రాజ్ మొత్తం చూసేస్తాడు. ఇక రాజ్ వెంటనే అక్కడే కార్ ఆపి దొంగచాటుగా అక్కడికైతే వెళ్తాడు. ఇంకా రాజ్ రావడం గమనించిన రాహుల్ మొహం చాటేసుకొని నిదానంగా కార్ ఎక్కేస్తాడు. అలా కార్ ఎక్కేయడంతో అప్పటికే దొంగచాటుగా వెళ్ళిన రాజ్ రాహుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. రేయ్ రాహుల్, నువ్వసలు ఊర్లోనే లేవని చెప్పింది కదరా మీ మమ్మీ, కానీ ఇక్కడేం చేస్తున్నావు, ఈ రౌడీలతో నీకేంటి మాటలు, ఏం జరుగుతుందో చెప్తారా లేదా అని చెప్పి ఇక రాహుల్నైతే రాజ్ పట్టుకొని చడామడా 2 పీకుతాడు. ఇక రాహుల్ అయితే, రాజ్ ఆగు రాజ్, నన్ను కొట్టద్దు, చెప్తాను, జరిగిందంతా చెప్తాను, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్నని తీసుకొని హనీమూన్కి వెళ్ళినట్టుగా అక్కడ స్వప్నకి ఏ ప్రెగ్నెన్సీ లేదన్న నిజం రాహుల్కి తెలిసినట్టుగా కావాలని అక్కా చెల్లెలు ఇద్దరు కూడా డ్రామాలు ప్లే చేసి నా జీవితంతో ఆడుకున్నారు, అందుకే అట్లాంటి కుటుంబాన్ని దెబ్బతీయాలని ఇట్లాంటి రాంగ్ స్టెప్ వేశాను, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి రాహుల్ అయితే ఇక రాజ్కి చెప్తాడు. నాకే అనిపించింది, తర్వాత ఇలా చేయడం రాంగ్ అనిపించి మళ్ళీ ఈ విగ్రహాల్ని ఎక్కడ తీశారో అక్కడే పెట్టేమని ఈ డ్రైవర్లకి చెప్తున్నాను అని చెప్పి రాహుల్ అయితే ఇంకా సమర్థించుకుంటాడు. ఒక విధంగా
విగ్రహాలు దొరికినాయి అన్న సంతోషం కంటే కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా రాజ్ని మోసం చేశారని మరింత కోపం తెచ్చుకుంటాడు. ఇంకా ఏమీ మాట్లాడకుండా ఆ విగ్రహాలని అక్కడే ఉన్న శ్రీనుని తీసుకువెళ్ళమని చెప్తాడు. చాలా కోపంగా ఇంటికైతే బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళేసరికి కృష్ణమూర్తి చాలా బాధపడుతూ గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇక రాజ్ని చూసిన కృష్ణమూర్తి, బాబు విగ్రహాలు కనిపించినయ్యా? కనిపించవు బాబు, కనిపించవు. ఆ రౌడీ వెధవలు నన్ను కొట్టి విగ్రహాలు తీసుకుపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పి ఇక రాజ్తో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉంటే, అంకుల్ మీరేమీ బాధపడనక్కర్లేదు, విగ్రహాలు దొరికాయి. వాటిని నేనే శ్రీను గారికి అప్పచెప్పాను. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. ఇదిగోండి అగ్రిమెంట్ పూర్తయింది, అగ్రిమెంట్ పేపర్సు, అలాగే మీకు రావాల్సిన డబ్బు అని చెప్పి ఇక రాజైతే వాళ్ళకి ఇవ్వవలసింది ఇంకా కృష్ణమూర్తి వాళ్ళకి ఇచ్చేసి కావ్యని ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఇక కావ్య కూడా చాలా సంతోషిస్తూ రాజ్కి థ్యాంక్స్ చెప్తుంది. రాజ్ అయితే కావ్య చేసిన పనికి కావ్యని అక్కడే చెడమడ తిట్టాలి అనుకుంటాడు. కానీ కృష్ణమూర్తి పరిస్థితిని చూసి రాజ్ ఏమీ అడగలేక కావ్యని సింగిల్గా అడగాలి అనుకుంటాడు. ఇంటికి తీసుకెళ్ళి అడిగితే మళ్ళీ తాతయ్య ఏ ఇబ్బంది పడతారో, కావ్యని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి అడగాలి అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఇంటికి బయలుదేరుతున్న రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ, రాజ్ ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని కావ్యని అడగడంతో, ఏం మాట్లాడుతున్నారండి? నేను మోసం చేయడమేంటి? మా నాన్నగారికి దెబ్బలు తగిలి మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి మీరు హెల్ప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీ మొహంలో ఏ సంతోషం కనిపించట్లేదు. పైగా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి రాజ్ని కావ్య అడుగుతుంది. దేని గురించా? నిజంగా మీ అక్క కడుపుతోనే ఉందా? పెళ్ళి జరిగినప్పుడు మీ అక్క నిజంగానే ప్రెగ్నెంటా అని అడగడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య రాజ్ అడిగిన మాటలకి తడబడిపోతుంది. అది ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాను, కానీ మీరు ఎప్పుడు కూడా నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. మా అక్క ప్రెగ్నెంట్ కాదన్న సంగతి నాకు కూడా తెలీదు. మా అక్క ప్రెగ్నెంట్ అని నన్ను కూడా నమ్మించింది. ఇందులో నాకు ఏ పాపం తెలీదు అని చెప్పి కావ్య అయితే రాజ్తో చెప్పడంతో రాజ్ అయితే కావ్య మోసం చేసి రాహుల్తో స్వప్నకి పెళ్లి జరిగేలా చేసిందని కోపం అస్సలు తట్టుకోలేడు. చూడు, ఇన్ని రోజులు కూడా నిన్ను ఒక విధంగా తప్పుగా అపార్థం చేసుకున్నానేమో అని చాలాసార్లు బాధపడ్డాను. తాతయ్య కోసం నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించాను. కానీ నువ్వేం చేసావు? అడుగడుగునా కూడా నన్ను మోసం చేసావు. నీలాంటి దాన్ని నమ్మి ఇంకా నిన్ను ఇంట్లోనే ఉంచుకున్నాను. చూడు, నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. కానీ ఏం చేస్తాం, తాతయ్య గారి ఆరోగ్య పరిస్థితి వల్ల నిన్ను ఇంట్లో ఉంచవలసి వస్తుంది. ఈ విషయం ఇంట్లో అందరి మధ్యలో పెట్టి తేల్చేవాణ్ణి. కానీ తాతయ్య గారికి ఇట్లాంటి విషయాలేమీ తెలియకూడదని ఇక్కడ అడుగుతున్నాను అని చెప్పి రాజ్ అయితే కావ్యతో గొడవ పడతాడు. ఇక కావ్య పదే రాజ్ తాతయ్య టాపిక్ తీసుకొచ్చేసరికి కావ్యకి కొంచెం అనుమానం వచ్చి, ఏమండి తాతయ్య గారి పేరు పద్దపద్దాకా చెప్తున్నారు, అసలు తాతయ్యకి ఏమైంది? మొన్న తాతయ్య గారు నీరసం వచ్చి పడిపోయానన్నారు కదా, కానీ ఇలాంటి విషయాలు తాతయ్యకి తెలియకూడదు, అలాగే తాతయ్య గారి కోసం నాతో ప్రేమగా ఉంటున్నాను అంటున్నారు, అసలు ఏం జరిగింది తాతయ్య గారికి అని అనడంతో రాజిక కావ్య మీద ఎటువంటి ప్రేమ లేకపోవడంతో ఇంకా కావ్య మీద ఉన్న కాస్త మంచి ఇంప్రెషన్ కూడా పోవడంతో కావ్యకి వాళ్ళ తాతయ్య గురించి మొత్తం నిజమంతా కావ్యతో చెప్తాడు. ఒక్కసారిగా కావ్య అయితే షాక్ అయిపోతుంది. అలా షాక్ అయిపోయి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. అలా గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రాజ్ కూడా కారునైతే ఆపుతాడు. ఇక కావ్య కారులో నుంచి దిగి అక్కడే ఉన్న ఒక హాస్పిటల్లోకి వెళ్తుంది. రాజ్, ఏయ్ ఏంటిది? తాతయ్యకి బాగోలేదు అంటే నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా? అవసరమా అని రాజ్ అయితే కావ్యని అడుగుతూ ఉంటే, లేదు
ఒకసారి మీరు నాతో రండి అని చెప్పి రాజ్ని చెయ్యి పట్టుకుని హాస్పిటల్లోకైతే కావ్య తీసుకుని వెళ్తుంది. కావ్య అలా హాస్పిటల్లోకి తీసుకువెళ్తుంటే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక హాస్పిటల్లో ఉన్న ఆకాష్ దగ్గరికైతే వెళ్తుంది. ఆకాష్ ఒక్కసారిగా కావ్యని చూసి, కావ్య గారు మీరా, ఎలా ఉన్నారు? స్వప్న బాగానే ఉందా? తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా, బాగానే ఉంటుందిలేండి. ఇంతకీ తన ప్రెగ్నెంట్ విషయం చెప్పిందా ఇంట్లో వాళ్ళకి? తను ప్రెగ్నెంట్ కాదని, పెళ్లి కోసం అబద్ధం ఆడిందని అన్న నిజం చెప్పిందా? చెప్పకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుంది. చెప్పే ఉంటుందిలేండి. ఇప్పటికే తనకు పెళ్ళయ్యి 3 నెలలు కంప్లీట్ అవుతుంది కదా. ఇంట్లో చెప్పకపోతే మళ్ళీ పొట్ట పెరగట్లేదని ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది అని ఇక అతను కావ్యని మాట్లాడనివ్వకుండా అతనే చెబుతూ ఉంటే రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏయ్, అసలు స్వప్న ప్రెగ్నెంట్ కాదని ఇవన్నీ నీకెవరు చెప్పారు? నీకెలా తెలుసు అని రాజ్ అడగడంతో ఇక ఆకాష్ ఒక్కసారిగా భయపడతాడు. కావ్య వైపు చూస్తాడు. కావ్య గారు ఏమైందండి? అంటే స్వప్న ప్రెగ్నెంట్ కాదని మీకింకా తెలియలేదా అని ఇక ఆకాష్ అనడంతో కావ్య, స్వప్న ప్రెగ్నెంట్ కాదన్న సంగతి పెళ్లి రోజు మీరు మా అక్కకి ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసింది. అప్పటికే మా స్వప్నక్కకి రాహుల్తో పెళ్లి జరిగిపోయింది. అట్లాంటి మోసగాడితో మా అక్క పెళ్లి జరగకూడదని చాలా ప్రయత్నించాను. కానీ అప్పటికే పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత మీరు నిజం చెప్పారు. మీరు ఇంకాస్త ముందు నాకు నిజం చెప్తే ఖచ్చితంగా పెళ్లి జరగనివ్వకపోయేదాన్ని అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఆకాష్ అయితే అలానే ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక రాజ్ అయితే ఆకాష్ని అలాగే కావ్యని చూసి, ఏయ్ ఏంటిది, ఇదొక కొత్త డ్రామానా అని అనడంతో, చూడండి మీకిది డ్రామాలా కనిపిస్తుందేమో, అసలు మీరు ఈ విషయాన్ని నన్ను కారులో అడిగారు. ఈ గ్యాప్లో నేనెక్కడికైనా వెళ్ళానా? ఎవరితోనైనా ఫోన్ మాట్లాడానా? మరి కొత్త డ్రామా అంటున్నారు. కొత్తగా నేను డ్రామాలు ప్లే చేయడానికి చెప్పండి. ఏయ్, మాటలు రావట్లేదా? నిజాన్ని ఒప్పుకోవాలనిపించట్లేదా? ఎప్పుడు చూసినా సరే ఇంట్లో ఏ ఒక్క తప్పు జరిగినా ఈ కావ్య తప్పు చేసింది, ఈ కావ్యనే అన్నీ చేస్తుంది. మీకు మీ అమ్మగారికి నేను బాగా లోకువైపోయాను. మిమ్మల్ని నమ్మి మీతో ఉంటాను అని అన్నందుకు చాలా అంటే చాలా మంచి గుణపాఠం నేర్పించారు. ఇప్పటికీ నాకు మీ బిహేవియర్ అర్థమయ్యింది. ఇన్ని రోజులు మీరు నా మీద ప్రేమని చూపిస్తుంటే ఎక్కడో చిన్న ఆసన్న ఉండేది. ఈయన నన్ను అర్థం చేసుకుంటే నన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అని. కానీ ఒకరి కోసం నా మీద ప్రేమని చూపించడం, ఒకరి కోసం నాతో మంచిగా ఉండడం, ఇదంతా కూడా ఏంటి, మీరు మోసం చేసినట్టు కాదా? మరి మీరు చేసిన దాన్ని ఏమంటారో చెప్పండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని నిలదీసి అక్కడి నుంచి మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఆకాష్ అయితే, ఏమండి ఏమైందండి, ఎందుకు కావ్య గారు అలా వెళ్ళిపోయారు? ఇంతకీ మీరు కావ్య గారి భర్త కదా? అంటే స్వప్న ఇంకా ఇంట్లో నిజం చెప్పలేదా? నాతో అబద్ధం చెప్పి ఆ రోజు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపించింది. ఆ తరువాత వాళ్ళ చెల్లితో ఇదే అబద్ధాన్ని కంటిన్యూ చేసి రాహుల్ని పెళ్లి చేసుకునేలా చేసింది. కానీ ఇక్కడ చూస్తే మీరేమో అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఏం జరిగిందండి? కావ్య గారు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అని అంటుంటే, చూడు బ్రో, నీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక రాజ్ అయితే పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరికైతే వెళ్తాడు. అప్పటికే కావ్య ఆటో ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి కావ్య ఎక్కడ రచ్చ చేస్తుందో, మళ్ళీ తాతయ్య గారికి నిజం తెలిసి ఎక్కడ తాతయ్య గారికి ఏమవుతుందో అని రాజ్ కంగారు పడుతూ ఆటోని ఫాలో అవుతాడు. రాజ్ కంటే ముందు ఆటోలో నుంచి దిగి కావ్య ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా కావ్య ఎవరితో మాట్లాడకుండా వెళ్ళడంతో అక్కడే ఉన్న రుద్రాని అయితే, ఇదేంటిది, వినాయకుడి విగ్రహాలు పోయి గుండె పాదుకుని ఏడుస్తుంది అనుకుంటే ఇలా చాలా తాపీగా లోపలికి వెళ్తుంది. పైగా ఇది ఒక్కతే వస్తుంది, రాజ్ కూడా కనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగానే రాజ్ కూడా హడావుడిగా కావ్య వెంటే పరిగెడుతూ కనిపిస్తాడు. ఇదేంటి, వీడేంటి ఇంత ఫాస్ట్గా వస్తున్నాడు? ఏం జరుగుంటుంది అసలు? అక్కడ ఏం జరిగిందో ఏంటో. ఈ రాహుల్ గారు ఫోన్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్. అక్కడ ఏం జరిగిందో తెలీదు. వీళ్ళని అడిగితే
మళ్ళీ నా మీదే డౌట్ వస్తుంది. అక్కడ జరిగిన దాని గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటూ, చూద్దాం, వీళ్ళని ఫాలో చేస్తే నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే వెనకమాలే వెళ్తుంది. రుద్రాణి అలా వెళ్తున్నా సరే రాజ్ అయితే కావ్య వెనకమాలే వెళ్ళి వెంటనే రుద్రాణి దగ్గరికి వచ్చేసరికి మొహం మీద డోర్ వేసినట్టుగా రాజ్ అయితే డోర్ వేసేస్తాడు. ఇదేంటి వీడిలా తలుపు వేసాడు? ఈ కావ్య ఏమో మొహం మార్చుకుని లోపలికి వెళ్ళింది, వీడేమో కావ్య అనుకుంటూ వెనకమాలే వెళ్ళాడు. ఏం జరుగుంటుంది? రేయ్ రాస్కెల్, ఫోన్ ఎత్తరా నువ్వైనా, నాట్ రీచబుల్ పెట్టుకున్నావేంట్రా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ రాజ్ గదిలోకి వెళ్ళి కావ్యతో, ఏయ్ కళావతి, నిజంగా నాకు ఇవేమీ తెలీదు, అందుకే నిన్ను అపార్థం చేసుకున్నాను, అలా మాట్లాడాను. ఈ మాత్రం దానికి నువ్వు ఇంత సీరియస్ అయిపోవాలా? నేను తాతయ్య గారి కోసమేమీ కాదు, మన ఇద్దరి మధ్యలో పడ్డ బ్రహ్మముడి ఎప్పటికీ విడతీరాని బంధమని పదే పదే నానమ్మ కూడా చెప్పేది కదా. ఒక్కసారి ఆలోచించు, ఎప్పుడైనా నిన్ను ఎవరి కోసమైనా ప్రేమ నటించానా? నాకు అనిపించిందే చేశాను, మరి ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి రాజ్ కొంచెం తడబడుతూ అమాయకంగా కావ్యని అడుగుతూ ఉంటాడు. ఒక విధంగా కావ్య అయితే రాజ్ మాటల్ని అర్థం చేసుకుంటుంది. రాజ్ తనని ప్రేమించడం మొదలుపెట్టాడని కావ్యకైతే కొంతవరకు అర్థమవుతుంది. కానీ ఇలా ఉంటేనే రాజ్కి బుద్ధొస్తుంది అని చెప్పి కావ్య ఏమీ మాట్లాడకుండా మొహం మీద వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఏయ్ కళావతి, మాట్లాడుతుంటే అలా వాష్రూమ్లోకి వెళ్ళిపోతావేంటి? అంటే నేను ఏమనుకోవాలి? డోర్ తీయి కళావతి అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు. ఇంతలో అపర్ణ అయితే నాన్న రాజ్ అని చెప్పి గుమ్మం బయట నుంచి పిలుస్తుంది. ఇక రాజ్ అయితే ఆ మమ్మీ వస్తున్నాను అని చెప్పి ఇంకా బయటికి వస్తాడు. ఏంటి నాన్న, నిన్ననగా ఆఫీస్కి వెళ్ళావు, ఆ కావ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు, అక్కడ ఏం తిన్నావో ఏం లేదో, రా బయటికి రా, టిఫిన్ తిందువా అని చెప్పి ఇక అపర్ణ పిలవడంతో, లేదు మమ్మీ, నీతో కొంచెం మాట్లాడాలి, ఇది నీతో మాట్లాడవలసిందే అని చెప్పి ఇక రాజ్ అయితే జరిగిందంతా కూడా అపర్ణకి చెబుతాడు. ఇంకా అపర్ణ అవన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే కావ్య వాళ్ళ పుట్టింటి కోసం, అలాగే ఇక్కడ అత్తింటి కోసం ఎంత కష్టపడుతుందో అన్న విషయాన్ని అపర్ణ తెలుసుకుంటుంది. ఇక కిందకి వెళ్ళిన అపర్ణ అందరి మధ్యలో కూడా కావ్యని చాలా మంచిగా మాట్లాడటం మొదలు పెడుతుంది. కావ్య అయితే అపర్ణ మాటలకి ఈవిడ కూడా తాతయ్య గారికి ఒంట్లో బాగోకపోవడం మూలానే నా మీద ప్రేమ చూపిస్తుందా, లేకపోతే ఈవిడేం ప్లాన్ చేస్తుందో అని చెప్పి కావ్య అయితే అపర్ణని కూడా అపార్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. కావ్య అపార్థం చేసుకున్న అపర్ణ రాజ్ నిజంగానే కావ్యని ప్రేమించి దగ్గరికి చేరదీసుకుంటున్నారా అన్న విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.